పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026వ సంవత్సరం మార్చి 19వ తేదీన శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది. ఈ పరాభవనామ సంవత్సరంలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది, మేషరాశి వారి యొక్క ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు, వివిధ గ్రహాల యొక్క రాశి మార్పులు, ప్రధాన గ్రహాల యొక్క రాశి మార్పుల ఆధారంగా అన్ని రంగాలలో ఉన్నటువంటి వారికి ఎటువంటి ఫలితాలు పొందుతారో తెలుసుకుందాం. ప్రధానంగా మేషరాశిలో ఉండేటటువంటి నక్షత్రాలను కనుక మనం పరిశీలించినట్లయితే అశ్విని నక్షత్రంలో ఉండేటటువంటి 4 పాదాలు, భరణి నక్షత్రంలో ఉండేటటువంటి 4 పాదాలు, కృత్తికా నక్షత్రంలో ఉండేటటువంటి మొదటి పాదం, మొత్తం 9 పాదాలు కలిపి మేషరాశిలో ఉంటాయి. మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. ఇక్కడ ఆదాయ వ్యయాల గురించి గనక మనం పరిశీలించినట్లయితే వీటిని మనము ప్రామాణికంగా తీసుకోకూడదు. కారణం ఏమిటంటే ఉగాది మనకు ఏ రోజునైతే ప్రారంభమవుతుందో, ఏ వారంలో అయితే ప్రారంభమవుతుందో ఆ వారాన్ని ఆధారంగా ఆదాయ వ్యయాలు నిర్ణయించబడతాయి తప్ప గ్రహస్థితి ఆధారంగా కాదు. కాబట్టి మనకు గ్రహస్థితి అనేది చాలా ప్రధానమైనది. మరి మేషరాశి వారికి గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే ప్రధానంగా జూన్ 2వ తేదీ వరకు కూడా, అంటే జూన్ 1వ తేదీ వరకు కూడా గురుడు మీ రాశికి తృతీయ స్థానంలో సంచరిస్తాడు. అలానే జూన్ 2వ తేదీ నుంచి జూన్ 2వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు కర్కాటక రాశిలోనే ఉంటాడు. కానీ అక్టోబర్ 31వ తేదీ నుంచి 2027 జనవరి 24వ తేదీ వరకు సింహరాశిలో సింహరాశిలో సంచారం చేస్తాడు. మరలా 2027 జనవరి 24వ తేదీ నుంచి సంవత్సరాంతం వరకు కూడా గురుడు కర్కాటక రాశిలోనే సంచారం చేస్తాడంటే ఈ సంవత్సరం గురుడు మిథున, కర్కాటక, సింహ 3 రాశులలో గురుడు యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. శని భగవానుడు ఈ సంవత్సరం అంతా కూడా మేషరాశి వారికి 12వ స్థానమైనటువంటి వ్యయస్థానంలోనే సంచరిస్తాడు. ఏలినాటి శని ప్రభావం కూడా ఉన్నది. ఇక రాహుకేతు గ్రహాలను కనుక పరిశీలించినట్లయితే 2026 డిసెంబర్ 5వ తేదీ వరకు రాహువు కుంభరాశిలోను, కేతువు సింహరాశిలోను సంచరిస్తారు. డిసెంబర్ 6వ తేదీ నుంచి రాహువు మకర రాశిలోను, అలానే కేతువు కర్కాటక రాశిలోను సంచరిస్తారు. ఇప్పుడు మనము ఈ గ్రహస్థితిని బట్టి అన్ని రంగాల్లో ఉన్న వారికి ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ముఖ్యంగా చెప్పాలంటే ప్రియమైన మేషరాశి వారికి నమస్కారం. 2026వ సంవత్సరం మార్చి 19వ తేదీన ప్రారంభమయ్యే పరాభవనామ సంవత్సరం మేషరాశి వారికి, అంటే మనం చెప్పుకున్నటువంటి ఆదాయ వ్యయాలను పరిశీలించినప్పటికీ ఆదాయం ఉన్నప్పటికీ కూడా శ్రమతో కూడినటువంటి పురోగతి లభిస్తూ ఉంది. అంటే కొన్ని పరీక్షలు వస్తూ ఉంటాయి, కొన్ని అనుకోనటువంటి అవకాశాలను కూడా ఈ పరాభవనామ సంవత్సరం తీసుకొస్తుంది. ప్రధానంగా ఈ సంవత్సరంలో గురుడు మొదట మిథున రాశిలోను, ఆ తర్వాత కర్కాటక రాశిలో ప్రవేశించి ఆ తర్వాత సింహరాశిలో సంచారం చేయటం వలన మేషరాశి వారికి జీవితంలో వివిధ రంగాలలో అనేక రకాలైనటువంటి మార్పులు కూడా కనిపిస్తూ ఉన్నాయి, మార్పులు తీసుకొచ్చే అవకాశం కూడా ఉన్నాయి. అలానే రాహుకేతు గ్రహాలను పరిశీలిస్తే రాహు కుంభరాశిలో సంచారం చేయటం వల్ల కొత్త పరిచయాలు, కొత్త ఆలోచనలు, అనుకోని అవకాశాలు కూడా వస్తూ ఉంటాయి. అలానే శని భగవానుడు కనుక పరిశీలించినట్టయితే సంవత్సరం అంతా కూడా మీనరాశిలోనే సంచరిస్తున్నటువంటి కారణం చేత కొంత ఆలస్యం కలుగుతూ ఉంటుంది, బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి. అయినప్పటికీ కూడా ధైర్యంగా అడుగులు కనుక ముందుకు వేసినట్లయితే ఖచ్చితంగా ముందుకు వెళ్ళగలుగుతారు. మరి ఇంకా అంటే వివిధ రంగాలలో ఉన్నటువంటి వారికి ఏ విధంగా ఉంటుంది అని కనుక మనం పరిశీలించినట్లయితే ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారికి, అంటే ఉద్యోగస్తులకి, ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి, ప్రైవేట్ రంగంలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే వారికి, అనేక రంగాలైనటువంటి ఉద్యోగాలలో ఉన్నటువంటి వారికి మేషరాశి వారికి సంవత్సరం ప్రారంభంలో కొంత ఒత్తిడి ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. పరిభారం పెరగటం కానీ, బాధ్యతలు పెరగటం కానీ, కొన్నిసార్లు మీ కృషికి తగినటువంటి గుర్తింపు ఆలస్యంగా రావటం కానీ, ఇట్లాంటి పరిస్థితులు ఈ సంవత్సరం కనిపిస్తూ ఉన్నాయి. అయితే మీరు పట్టుదలతో కనుక పనిచేసినట్లయితే ఉన్నతాధికారుల దృష్టిలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునే అవకాశం కూడా ఉంది.
జూన్ 2వ తేదీ తర్వాత ఎప్పుడైతే గురుడు మీ జన్మరాశి నుంచి 4వ స్థానమైనటువంటి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడో అప్పుడు ఉద్యోగపరమైనటువంటి స్థిరత్వం కూడా పెరుగుతుంది. కొంతమంది ఖచ్చితంగా పదోన్నతులు కూడా కలుగుతూ ఉంటాయి. విదేశాలలో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారికి కూడా సంవత్సరం మధ్యలో మంచి సమాచారం అందే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. సహచరులతో కొన్ని సంబంధాలలో కొన్నిసార్లు చిన్న చిన్న అపార్థాలు కూడా వస్తూ ఉంటాయి కాబట్టి సహచరులతో ప్రవర్తించేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మాటలలో జాగ్రత్త అవసరము. కొన్నిసార్లు మీ ప్రతిభను చూసి ఉన్నతాధికారులు ప్రశంసించేటటువంటి పరిస్థితులు కూడా వస్తూ ఉంటాయి. ఇది ఒక రకంగా చెప్పాలంటే అన్ని రకాలైనటువంటి అనుకూలతలు కూడా కలుగుతూ ఉన్నాయి. కానీ ఆత్మస్థైర్యంతో కనుక పనిచేసినట్లయితే సంవత్సరం చివరికి మంచి గుర్తింపు పొందే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఆదాయం కూడా క్రమంగా పెరుగుతూ ఉంటుంది. అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది. మరి వ్యాపారస్తులకు కానీ స్వయం ఉపాధి చేసుకునేటటువంటి వారికి కానీ ఏ విధంగా ఉంటుందంటే వ్యాపార రంగంలో ఉన్నటువంటి మేషరాశి వారికి ఈ సంవత్సరం కొత్త సవాళ్లు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ మంచి మంచి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఈ సంవత్సరం ప్రారంభంలో వ్యాపారం కొద్దిగా మందగమనంతో ప్రారంభమవుతుంది. మార్కెట్ పరిస్థితులు బాగలేకపోవటం, మార్కెట్లో పరిస్థితులు మారటం, అలానే ఇట్లాంటివి కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు కూడా కనిపిస్తూ ఉంటాయి. కొత్త కొత్త ఒప్పందాలు చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాలి. ఇతర ప్రాంతాలలో మీరు చేస్తున్నటువంటి ప్రదేశంలో కాకుండా ఇతర ప్రాంతాలలో వ్యాపారం చేయాలనుకునేటటువంటి వారికి అనుకూలంగా మారుతుందని చెప్పాలి. కొన్నిసార్లు ఖర్చులు కూడా బాగా పెరిగే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం వ్యాపారస్తులు సహనము మరియు ప్రణాళికతో కనుక ముందుకు వెళ్ళినట్లయితే మంచి గుర్తింపు పొందుతారు. మరి అన్నిటికంటే ప్రధానం, ఎందుకంటే లోకం మొత్తానికి కూడా అన్నం పెట్టేటటువంటి రైతులు, వ్యవసాయదారులు, అన్నదాతల పరిస్థితి ఏ విధంగా ఉంటుందంటే మేషరాశిలో జన్మించినటువంటి అన్నదాతలైనటువంటి వ్యవసాయదారులకు కొంచెం శ్రమ ఎక్కువగా ఉండే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. వర్షపాతం కొన్నిసార్లు ఆలస్యంగా రావటం లేదా అనిశ్చితంగా ఉండటం వల్ల కొన్ని విషయాలలో జాగ్రత్తలు అనేటటువంటి అవసరం. సరైన ప్రణాళికతో కనుక సాగు చేసినట్టయితే మంచి దిగుబడులు పొందుతారు అని చెప్పాలి. ముఖ్యంగా చెప్పాలంటే కొంతమంది ప్రభుత్వ పథకాల ద్వారా చక్కగా లబ్ధి పొందే అవకాశం కూడా కనిపిస్తుంది. సంవత్సరం మధ్యలో పంటల నుంచి వచ్చే ఆదాయం, పంటల నుంచి మధ్యలో ఆదాయం వచ్చే అవకాశం కనిపిస్తుంది. కానీ కొన్నిసార్లు అనుకోనటువంటి పీడ ఖర్చులు అనేటటువంటి పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ వ్యవసాయదారులు కూడా ఆర్థిక ప్రణాళిక అనేది అవసరము. అయినప్పటికీ సంవత్సరం చివరికి శ్రమకు తగినటువంటి ఫలితం కనిపించేటటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. మరి విద్యార్థులకు ఏ విధంగా ఉంటుందంటే విద్యార్థుల కోసం ఈ సంవత్సరం అంతా కూడా కృషి మరియు క్రమశిక్షణ అనేటటువంటి అవసరమైనటువంటి కాలంగా ఉంటుంది. చదువులో కొన్నిసార్లు దృష్టి చెదిరే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంటుంది. కానీ పట్టుదలతో చదివితే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వారికి సంవత్సరం మధ్యలో మంచి మంచి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. గురుగ్రహ ప్రభావం యొక్క కారణం చేత మంచిగా జ్ఞాపకశక్తి పెరుగుతూ ఉంటుంది, సామర్థ్యం పెరుగుతూ ఉంటుంది. సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్నట్టయితే మంచి మార్కులతో, మంచి ర్యాంకులతో మంచి గుర్తింపు వచ్చే అవకాశం ఉంటుంది. మరి మేషరాశి వారికి ఏలినాడ్స్ కూడా జరుగుతూ ఉన్నది కాబట్టి కుటుంబ జీవితం ఏ విధంగా ఉంటుందంటే కుటుంబ జీవితం సాధారణంగా శాంతిగానే ఉంటుంది. కొన్నిసార్లు చిన్న చిన్న అభిప్రాయ భేదాలు రావచ్చు, కానీ పెద్ద పెద్ద సమస్యలు ఉండవు. కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడిపితే సంబంధాలు చక్కగా బలపడతాయి. కొంతమందికి ఇల్లు కొనటం లేదా స్థిరాస్తి విషయాలను తీసుకుని నిర్ణయాలు అనుకూలంగా మారుతూ ఉంటాయి. మధ్యలో గృహంలో శుభకార్యాలు కూడా జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరి ఈ సంవత్సరం లక్కీ నంబర్స్ కనుక మనం పరిశీలించినట్లయితే 1, 3, 5, 9 అనేటటువంటివి మేషరాశి వారికి లక్కీ నంబర్స్ అని చెప్పాలి. లక్కీ కలర్స్ ఏమిటి, అసలు ఈ సంవత్సరం వీరికి ఎటువంటి కలర్స్ వాడాలంటే రెడ్ కలరు, ఆరెంజ్ కలరు, గోల్డ్ కలర్ అనేటటువంటి వీరికి బాగా పనికొస్తాయి. అంటే ఎరుపు, ఆరెంజ్, గోల్డ్ కలర్స్ పనికొస్తాయి. లక్కీ డేట్స్ కనుక పరిశీలించినట్లయితే ఏదైనా ముఖ్యమైనటువంటి పని ప్రారంభించాలనుకున్నప్పుడు లక్కీ డేట్స్ కనుక మనం చూసినట్లయితే 1, 9, 10, 18, 27 అనేటటువంటివి చాలా బ్రహ్మాండంగా వచ్చేటటువంటి అవకాశం ఉంది. కానీ శనిగ్రహం యొక్క ప్రభావంతో కొంచెం క్రమశిక్షణ అనేటటువంటిది ఖచ్చితంగా ఈ రాశి వారికి అవసరం అవుతుంది. కొన్ని పరిహారాలు కూడా కనుక చేసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు. అసలు ఈ సంవత్సరం మేషరాశి వారికి ఎలా ఉంటుందని కనుక తెలుసుకోవాలంటే మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని కనుక విశ్లేషణ చేయించుకున్నట్లయితే తద్వారా సంవత్సరం అంతా కూడా మీకు ఎలా ఉంటుంది అనేది మేము తెలియజేస్తాము. ఇవి మేషరాశి వారికి సంబంధించినటువంటి పరాభవనామ సంవత్సరం ఫలితాలు. శుభం.